సింహాచలంలోని చందనోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వేకువజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని నిజరూప దర్శనంలో చూస్తున్నారు. ముఖ్యంగా ఏడాదికి ఒక్కమారే మాత్రమే దర్శనం ఇచ్చే ఈ సింహాచలం చందనోత్సవ స్వామి, ఎందుకంటే ఆయన ఏడాదికి ఒక్కసారి సంవత్సరంలోని 365 రోజుల్లోని కేవలం ఒక్కరోజే నిజరూప దర్శనంలో ఆయన లభిస్తారు. ఎందుకంటే మిగతా అన్ని రోజులు కూడా ఆయన స్వామివారిపై పూర్తిగా చందనం కప్పి ఉంటుంది. ప్రస్తుతం స్వామివారిని దర్శనం చేసుకుని పెద్ద ఎత్తున భక్తులు ఎలా వస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. తండోపతండాలుగా స్వామివారి వేకువజాము నుంచి దర్శనాలు చేసుకునే వాళ్ళంతా కూడా అలా వస్తూనే ఉన్నారు. మరోవైపు భక్తులు వచ్చిన వారంతా కూడా క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం కోసం కొద్దిసేపు వేచి ఉంటే వాళ్ళకి సుమారు గంట 2 గంటల్లో దర్శనం అయిపోయే విధంగా ఇక్కడ దేవస్థాన అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కడగకుండా కొండ కింద నుంచి పైకి రావడానికి సుమారుగా 100 ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి నిర్దేశమైనటువంటి పార్కింగ్ స్థలం ఎక్కడైతే కేటాయించారో అక్కడికే ఆర్టీసీ బస్సులు వచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కొండ మీద కూడా పూర్తిగా కూడా పోలీసులతోటి అలాగే దేవస్థాన అధికారులతోటి ఎక్కడికక్కడ ఎటువంటి భక్తులకి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులు కూడా ఎక్కువసేపు నుంచొని ఉండే విధంగా లేకుండా వచ్చిన వారు డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోవడం, అదేవిధంగా మళ్ళీ దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చి మళ్ళీ తిరిగి బస్సు ఎక్కి వాళ్ళు కిందకి వాళ్ళ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోవడం విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే దర్శనం కోసం కూడా స్వామివారి దర్శనం కోసం లోపల అంతరాలయంకి ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే వేకువజామున తెల్లవారుజామున 3-3:30 సమయంలోని దేవస్థానం అనువంశిక ధర్మకర్త అయినట్టు అశోక్ గజపతిరాజు ముందు తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి అంతరాలయంలో దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులు సుమారుగా ఒక 500 మందికి మాత్రమే ఆ లోపల అంతరాలయ దర్శనం భాగ్యం కల్పించారు. ఆ తర్వాత నుంచి అంతా కూడా మొత్తం సాధారణ భక్తులు అందరికీ కూడా కంటిన్యూగా దర్శనం లభిస్తూనే ఇప్పటి వరకు అయితే మాత్రం కొన్ని వేల మంది దర్శనాలు చేసుకున్నారు. ఈరోజు ఒక్కరోజే దాదాపుగా 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారని చెప్పేసి అధికారులు ఒక అంచనా వేశారు. ఆ విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ముందస్తుగా ఈ రద్దీని కంట్రోల్ చేయడం విషయంలో మాత్రం అధికారులు బాగా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఒకరోజు ముందే పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లోకి వచ్చి వేచి ఉండే పరిస్థితి. ఎందుకంటే 20వ తేదీని చందనోత్సవం అంటే 19వ తేదీ మధ్యాహ్నమే మా భక్తులంతా కూడా క్యూ లైన్లోకి వచ్చి వేచి ఉండే పరిస్థితి కనిపించింది ఇక్కడ. అందుకనే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా కావాల్సిన పానీయాలు ఆహారం కూడా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ తెల్లవారుజామున 1 గంట నుంచి ఆర్టీసీ బస్సులకు పూర్తిగా కొండపైకి అనుమతి ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా సాయంత్రం 6 తర్వాత మళ్ళీ కొండపైకి రాకపోకలు ఇంక ఉండవు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఇంకా నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకంటే 6 గంటల వరకు కూడా చివరి బస్సు వస్తుంది. అప్పటి వరకు వచ్చిన భక్తులందరినీ కొండపైకి అనుమతిస్తారు. ఆ తర్వాత నుంచి ఇంకా ఆపేయడం జరుగుతుంది. అలాగే దేవస్థానం ఒక 3 బస్సులు 90 ఆర్టీసీ బస్సుల్లోని ఉదయం 1 గంట నుంచి 6 గంటల వరకు కూడా ఉచిత ప్రయాణం పెట్టారు. తర్వాత ఖాళీ బస్సులతో భక్తులు దిగు తరలిస్తూ ఉన్నారు. రాత్రి 7 గంటల వరకు కూడా క్యూ లైన్లు పూర్తిగా తెరిచే ఉంటాయి. ఇంక 7 గంటల తర్వాత మాత్రం ఈ భక్తులను ఇంకా దర్శనాలకు అనుమతించడం ఉండదు. ఎందుకంటే ఈ 7 గంటల వరకు ఉన్న భక్తులంతా కూడా ఇంకా లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి సుమారుగా 11 గంటలు అవుతుంది. కనుక ఇంకా 7 గంటలతో క్యూ లైన్లోకి ఇంకెవరిని కూడా భక్తుల్ని అనుమతించే పరిస్థితి లేదని చెప్పి ముందుగానే చెప్పడం జరిగింది. అలాగే రాత్రి 8 తర్వాత సహస్రఘట్టాభిషేకం అలాగే చందన సమర్పణ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే స్వామివారి ఇవాళ ఒక్కరోజే కాబట్టి నిజరూప దర్శనంలో ఉంటారు. ఆ తర్వాత ఇంకా చందనం పోత మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలవుతుంది. అది రాత్రి 8 తర్వాత ముందుగా స్వామివారికి సహస్రఘట్టాభిషేకం చేసిన తర్వాత అప్పటి నుంచి ఇంకా కొద్దిగా చందన సమర్పణ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే చందనం అరగతీత కార్యక్రమం కూడా దేవస్థానంలో ప్రారంభమైంది. ఇంకా భక్తులకు వచ్చేవారి కోసం వెహికల్ పాసెస్ కానీ విఐపి వాహనాలకి ఏమో సెపరేట్గా ఘాట్ రోడ్లో కొంత అనుమతి ఇలా కంటిన్యూస్గా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకందరికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అలా విధంగానే చేశారు. అలాగే క్యూ లైన్లో వెళ్ళిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఉచితంగా లడ్డు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా భక్తుల కోసం అని చెప్పేసి కొండపైన ఒక 6 కొండ దిగువన ఒక 8 ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే విధంగా వాళ్ళకి 6 బెడెడ్ ఆసుపత్రి కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ఇంకా ఎమర్జెన్సీ పర్పస్ ఏమన్నా అవసరం అయితే మాత్రం అంబులెన్స్లు ఒక 20 కూడా సిద్ధం చేశారు. ఇంకా తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 165 ప్రదేశాల్లో ఈ కొండపైనే వాళ్ళకి మంచినీరు ఏర్పాటు చేశారు. అలాగే ఇంకొక 20 ప్రదేశాల్లోనేమో కొండ దిగువన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 4 లక్షల నీటి బాటిల్స్ కూడా, ఇంకా మజ్జిగ బిస్కెట్లు, పిల్లలు కూడా పాలు కూడా అందించడం జరుగుతుంది. ఇంకా మధ్యలో అక్కడక్కడ పానీయాలు కూడా అందిస్తున్నారు. ఎందుకంటే పానకం కొంతమంది తాగడానికి ఇష్టపడతారు కాబట్టి పానకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పోలీసులు కూడా దాదాపుగా 2800 మంది ఈ యొక్క బందోబస్తు కోసం అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ శంకరప్రత బ్రాక్చి పూర్తిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీసులకి. ఎందుకంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళపై ఎటువంటి చిరాకులు కూడా పడకుండా మర్యాదగస్తుగా వాళ్ళందరికీ అన్నీ చెప్పి క్యూ లైన్లో పంపించి దర్శనాలు చేయించి మళ్ళీ తిరిగి అదే సేఫ్గా
వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం 2800 మంది పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ ఎమర్జెన్సీ కోసం అని చెప్పి 20 అంబులెన్సులు, డాక్టర్స్ని కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఇంకా 6 బెడెడ్ హాస్పిటల్ కూడా ఇక్కడ సిద్ధం చేశారు. కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఈ రోజు ఉదయం నుంచి ఈ దర్శనాలు సజావుగా సాగుతూనే ఉన్నాయి. వచ్చిన భక్తులు వచ్చినట్టే వెళ్తున్నారు. తిరిగి దర్శనం చేసుకుని స్వామివారిని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి.